గెలవడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గగనపర్రిలో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఆ భిన్న ఆచారాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సమన్యాయం చేస్తాం. కులాలకి మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులతత్వం లేదు. అందరూ సమానమే, అందరికీ సమన్యాయం చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైనా కూడా కులాలకి మతాలకి అతీతంగా అన్ని సామాజిక వర్గాలకి లబ్ధి చేకూరుస్తాం. అందరూ కూడా సమానమే. ఇంకొక విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలా అన్నటువంటి విషయం పైన కుట్ర పన్నుతా ఉన్నాడు. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి లేపేస్తే ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటాడన్నటువంటి విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు. ఒక మనిషి కాదు, ఒక క్రూరుడు, ఒక మృగం. అతను నిజానికి ఈ భూమి మీద ఒక మానవుడిగా